తెలంగాణ మిత్రులకు, నా రైతు సోదరులకు, అలాగే నా తోటి స్నేహితులారా, తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారములు. ఈరోజు వచ్చేసి మనకు ఎవరికైతే రైతు బంధు పడలేదో ఇంకా 5, 6, 7, 8, 12 ఎకరాల వారికి ఇంకెవరికైతే జమ కాలేదో మీకైతే ఒక స్పష్టతనైతే ఇస్తాను. అలాగే వీడియోలో వచ్చేసి మీకైతే పేమెంట్ ప్రూఫ్ అయితే చూపెడతాను. 6, 7 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే జమ అయినట్టయితే తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు కీప్యాడ్ ఫోన్ అయితే ఏదైతే రైతు వచ్చేసి నాకైతే ఈ ఫోన్లోనైతే చూపెట్టడం జరిగింది. అందువల్ల నేనైతే రైతునైతే అడగడం జరిగింది. నేనైతే ఏదైతే ఉందో ప్రూఫ్ అయితే ఇక్కడ వీడియోలనైతే స్క్రీన్ మీదనైతే చూసుకోవచ్చు. డబ్బులు అయితే పడడం జరిగింది. 38,992 రూపాయలు వచ్చేసి రైతుల ఖాతాలో వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది అన్నమాట. ఖచ్చితంగా వచ్చేసి మీ అందరికైతే ప్రభుత్వం అయితే ఈ డబ్బులు అయితే ఏదైతే ఉందో రైతు బంధు డబ్బులు ఇంకా మీకు ఎవరికైతే పడలేదో 4, 5, 6, 7, 8 ఎకరాల గల్ల రైతులకు ఎవరైతే ఉన్నారో నా రైతు స్నేహితులారా, మీ అందరికీ వచ్చేసి కూడా ఈ వీడియోలను అయితే మీకైతే ఒక స్పష్టతనైతే ఇస్తాను. అసలు మరి చాలా మందికి అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అలాగే మీ పక్కన చుట్టూ ఉన్న వాళ్ళకైతే చాలా మందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ మీకు జమ కానట్టయితే ఈ వీడియోనైతే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి మీ జీమెయిల్ అకౌంట్స్లో అయితే చెక్ చేసుకోండి. ఖచ్చితంగా వచ్చేసి మీ అకౌంట్లో ఏదైతే ఉందో రైతు భరోసా డబ్బులు, రైతు బంధు డబ్బులు ఇస్తున్నారే ఆ డబ్బులు వచ్చేసి చాలా మందికి అయితే మెసేజెస్ అయితే రావడం లేదు. అలాగే ఒకసారి మీ బ్యాంకులలో సంప్రదించినట్లయితే మీకు పూర్తి వివరాలు అయితే కలుగుతాయి. అలాగే ఒకసారి అయితే మీ ఏదైతే జీమెయిల్ అకౌంట్స్ ఉన్నాయో మీ ఫోన్లోనైతే జీమెయిల్ అకౌంట్స్ అనేది ఒకటి ఉంటుంది. అందులోనైతే తరచుగానైతే చెక్ చేయించుకోండి. లేకపోతే ఫోన్పే లాంటివి, ఇతర గూగుల్ పే లాంటివి ఇక్కడ చూడండి. ఒకసారి వచ్చేసి రైతు బంధు నిధులు ఆలస్యంగా అందజేయడంపై రైతులు ఆందోళన చేస్తున్నారు. నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రారంభం నెలల్లో పంపిణీ ప్రక్రియ ముందుకొచ్చినప్పటికీ మార్చిలో చెప్పుకోదగిన త్వరణం ఉంది. 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు కూడా బకాయిలు వచ్చాయి. ఏదైతే ఉందో రైతు బంధు ఎవరికైతే ఉన్నదో మన రైతు సోదరులకు వచ్చేసి నా స్నేహితులకు మీకు ఎవరికైతే జమ కాలేదో ఖచ్చితంగా వచ్చేసి వీళ్ళు ఏమంటున్నారంటే ఖచ్చితంగా వచ్చేసి ఈ 5 రోజులలో వచ్చేసి మీ ఖాతాలో అందరికైతే 100% పైగానైతే మీ ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే జమ కావాలని అయితే చెప్పడం జరిగింది. ఒక్కసారి అయితే ఇక్కడ మరోసారి అయితే స్క్రీన్ మీదనైతే వీక్షించండి. ప్రశాంతమైన లక్ష్యాలు ఉన్నప్పటికీ రైతు బంధు పథకం కొన్ని లోనుగోలులో ఎదుర్కొంది. నిధులు అనుకోకుండా భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే సంపన్న వ్యక్తులు మరియు ప్రముఖులకు కూడా చేరుతున్నాయి అని ఏదేమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. కట్టుబడి ఉంది. ఆర్థిక సహాయం కేవలం అర్హులైన సన్నగరాకు రైతులు ఎవరైతే పంట వేశారో మీరు ఏ పంట వేశారో ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీకు అసలు ఏ పంట వేశారో మరి వరి ఏదైతే ఉందో మనకు ఏదైతే వరి వేశారా లేకపోతే పత్తి ఇలాంటి ఏదైతే మీరు పంట వేశారో సాగు చేసిన వారికి అయితే కఠిన చర్యలు అయితే చేపట్టింది. అందువల్లనే మనకి ఏదైతే రైతు బంధు డబ్బులు ఉన్నాయో ఆలస్యం అయితే కావడం జరుగుతుంది. ఇప్పటికేనైతే మనకి ఏదైతే ఉందో సంప్రదింపులు అయితే స్టార్ట్ అయినాయి. 5 నుంచి 12 ఎకరాల వారికి అయితే చాలా మందికి అయితే డబ్బులు అయితే జమ కాలేదు అని అయితే నేనైతే భావిస్తున్నాను. కానీ చాలా మందికి వచ్చేసి కొంతమంది రైతులకు వచ్చేసి రైతు బంధు డబ్బులు అయితే జమ అయినట్టయితే తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు 38,997 రూపాయలు ఏదైతే రైతుల ఖాతాలో వచ్చేసి ఇంత అమౌంట్ అయితే జమ కావడం జరిగింది. అంటే ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు వచ్చేసి 4, 5.5 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఒకసారి 2 లక్షల రుణమాఫీపై చూసుకున్నట్టయితే రైతులందరికీ నమస్కారములు. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకసారి రైతు బంధు డబ్బులు ఎవరికైతే పడలేదో ఒక్కసారి మీరు మీ సేవా సెంటర్లలోనైతే ఒక్కసారి అయితే సంప్రదించండి. అంటే ఎవరైతే కేవైసీలు పూర్తి చేసుకోలేదో రైతులకు వచ్చేసి అయితే మనకి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఈ కేవైసీ అలాగే కేవైసీ పూర్తి చేసుకొని రైతులకు వచ్చేసి చాలా మందికి అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం లేదు. అలాగే ఒకసారి మీ బ్యాంకు మొబైల్ నెంబర్ అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో మీ మొబైల్ నెంబర్కి ఒకసారి అయితే లింక్ ఉందా లేదా అంటే ఏదైతే ఉందో ఒకసారి అయితే లింక్ చేపించుకోండి. లింక్ లేనట్టయితే ఖచ్చితంగా వచ్చేసి అయితే డబ్బులు అయితే రైతులకైతే చాలా మందికి వచ్చేసి నిన్ననైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఒకసారి ఎవరైతే రైతులు ఉన్నారో 3, 4.5 అంటే 4:30 గుంటల వారికి అయితే రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి అని అయితే
చాలా ఇప్పటికైనైతే స్పష్టతనైతే వచ్చింది. అలాగే రైతులు కూడా మాకు 4.5 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడ్డాయి అని అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే ఒకసారి ఇక్కడ చూడండి 5, 6, 7, 8, 12 ఎకరాల వారికి అయితే ఎవరికైతే జమ కాలేదో వారైతే చెప్పడం జరిగింది. మాకు ఇంకా రైతు బంధు పడలేదు, ఎప్పుడు పడుతుంది తమ్ముడు అనైతే ఇలానైతే చెప్పడం జరుగుతుంది. అయితే మీకైతే ఒకటే చెప్తాను, మనకి ఏదైతే ప్రభుత్వం ఉందో ఎలాంటి అయితే స్పష్టతనైతే ఇవ్వడం లేదు రైతు బంధుకు సంబంధించి. ఒక్కసారి మరి చూడాలి. అంటే ఏదైతే ఉందో రైతు బంధు అయితే ఎవరైతే సాగు చేస్తున్నారో ఇప్పటికేనైతే చర్యలు అయితే చేపట్టనున్నారు. అందుకే సాగు చేస్తున్న వారికే చర్చించి నిర్ణయాలు అయితే కఠిన చర్యలు అయితే చేపట్టిర్రు. అందుకే మనకి ఏదైతే రైతు బంధు డబ్బులు ఉన్నాయో 8 ఎకరాల వారికి అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఈ 5 రోజులలో వచ్చేసి ఖచ్చితంగానైతే మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. కానీ ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పుడే చెప్తున్నా వినండి. ఎవరైతే 5.5 ఎకరాలు, 5 ఎకరాలు, 8 ఎకరాలు, 7 ఎకరాల వారికి అయితే పొలం ఉన్న రైతులకు వచ్చేసి రైతు బంధు అయితే ఇంకానైతే జమ కాలేదు రైతుల ఖాతాలో వచ్చేసి. అయితే ఎవరైతే 4 ఎకరాలు, 4.30 గుంటలు, 4.22 గుంటలు ఇలా ఉన్న వారికి అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం జరిగింది. అంతేందుకు మాకే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. మాకు వచ్చేసి 4.5 ఎకరాలు అంటే 4.23 గుంటలు అయితే ఉండడం జరిగింది. దానికి సంబంధించి పేమెంట్ ప్రూఫ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి. అంటే మాకు వచ్చేసి అయితే ఏదైతే ఏప్రిల్ 4వ తేదీన అయితే మా ఖాతాలో వచ్చేసి అయితే జమ కావడం జరిగింది. 5 ఎకరాల వారికి అయితే మరి డబ్బులు జమ అవుతాయా అని అయితే చాలా మంది అడగడం జరుగుతుంది కదా. ఖచ్చితంగా వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఇప్పటికే మీ చుట్టూ ఉన్న పక్కల వారికి అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అయినట్టయితే తెలుస్తుంది. కొంచెం అయితే ఓపిక పట్టండి, మీ ఖాతాలో వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ చేస్తారు అని అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగానైతే జమ అవుతాయి. ఒకసారి 2 లక్షల రుణమాఫీ పై చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే ఏమని చెప్తుందంటే 2 లక్షల రుణమాఫీ అయితే 2 లక్షల రుణమాఫీ కఠిన చర్యలు అయితే చేపట్టింది. ఇటీవల వచ్చేసి అంటే 31,000 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే జరిగాయి. ఖచ్చితంగా వచ్చేసి మనకి ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఉందో రైతులకు వచ్చేసి అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. కాగా ఖచ్చితంగా ఈ 2-3 రోజులలోనైతే కఠిన చర్యలు అయితే రాబట్టున్నాయి. అంటే ఇప్పటికేనైతే రైతు రుణమాఫీ గురించి ఒక్కొక్క దాఫాలో మాఫీ చేస్తామని అయితే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం జరిగింది. కాగా ఏదైతే మనకి ఎన్నికల నేపథ్యం ఉన్న సమయంలో అయితే రైతు రుణమాఫీపై అయితే ఎలాంటి స్పష్టత లేదు. ఖచ్చితంగా వచ్చేసి లోక్సభ ఎన్నికలు అయిన వెంటనే మనకి ఏదైతే రైతు రుణమాఫీ గురించి అలాగే మహాలక్ష్మి స్కీమ్ల గురించి వీటి గురించి అయితే చర్యలు అయితే చేపట్టనున్నారు. అలాగే అర్హుల్ని గుర్తించి మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 రూపాయలు ఏదైతే ఇస్తున్నారో మహిళలకు వచ్చేసి అయితే ఒక్కొక్క దాఫాల వారీగా, అలాగే రైతు రుణమాఫీ కూడా 2 లక్షలకు ప్రభుత్వం అయితే మాఫీ చేస్తామనేది ఒక్కొక్క రైతును చూసి ఒక్కొక్క ఆంక్షల విధంగా అయితే రైతు రుణమాఫీ అయితే చేస్తామని జరిగింది ఒక్కొక్క దాఫాలో వచ్చేసి. థ్యాంక్ యూ గైస్, జై హింద్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి ఉపయోగపడే వీడియోలు మరెన్నో చేయాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. కాగా మీకు సపోర్ట్ అయితే ఖచ్చితంగా అయితే కావాలి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.